కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు లాంఛనంగా ప్రారంభించారు మంత్రి కొల్లు రవీంద్ర. సహజ వాయు నిక్షేపాలను సద్వినియోగం చేసుకుంటున్నామని చెప్పారు. నాగాయలంకలో లభించిన సహజ వాయు నిక్షేపాల నుండి పైప్ లైన్ ద్వారా మెగా కంపెనీ వాళ్లు తక్కువ ధరకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారని తెలిపారు. మచిలీపట్నంలో పైప్ లైన్ ఉన్నప్పటికీ గత పాలకులు కనెక్షన్లకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారని విమర్శించారు. మచిలీపట్నంలో ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అందరికీ అనుగుణంగా కార్యాచరణ తయారు చేసి అతి తక్కువ ధరకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నంలో గ్యాస్ కనెక్షన్ ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం సహజ వనరుల్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. ఏదైతే సహజంగా దొరుకుతున్నటువంటి గ్యాస్ ని ఇదంతా కూడా మన తీర ప్రాంతంలో ఎక్కువ ఉంది. గ్యాస్లు ఓఎన్జీసీ గానీ అనేక సంస్థలు గ్యాస్ నిక్షేపాలను ఇక్కడ కనుగొన్నాయి. నాగాలంక దగ్గర జరిగినటువంటి డ్రిల్లింగ్ లో అక్కడ గ్యాస్ ని ఐడెంటిఫై చేయటం, దాదాపు 70 కిలోమీటర్ల పైప్ లైన్ కి వాళ్ళకి ఆల్రెడీ మెగా వాళ్ళకి అనుమతి వచ్చింది. 70 కిలోమీటర్లకు గాను వాళ్ళు మరొక 12 కిలోమీటర్లు బందర్ టౌన్ కి పెట్టుకుంటే దాంట్లో ఒక 5 కిలోమీటర్లకు వాళ్ళకి పర్మిషన్ వచ్చింది. 5 కిలోమీటర్లు ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఆ పైప్ లైన్ ఇవ్వకుండా స్థానిక నాయకులు అడ్డం పట్టారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటి కూడా కంప్లీట్ చేయమని చెప్పడం, ఇవాళ ప్రతి ఇంటికి కూడా ఈ గ్యాస్ ఇవ్వడానికి, ఎందుకంటే గ్యాస్ బండ కోసం ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. మామూలు గ్యాస్ సిలిండర్ తో కేజీ 90 రూపాయలు ఉంటే 75 రూపాయలకి 65 రూపాయలకి వాళ్ళకి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వస్తుంది. ఈ బండల కోసం ట్రాన్స్పోర్ట్ ఎదురు చుట్టాలండు. అలాగే డొమెస్టిక్ వచ్చేటప్పటికి 50 రూపాయలకి ఇది సబ్సిడీ మీద మనకి గ్యాస్ వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది.